బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులోని చెన్నై ఈ రోడ్లో జరిపిన సోదాలతో సిబిఐకి దిమ్మ తిరిగింది. ఇద్దరు ఉన్నతాధికారుల దగ్గర 5 కోట్ల రూపాయల కొత్త నోట్లు, 5 కేజీల బంగారం, మరో 6 కేజీల బంగారు ఆభరణాలు దొరికాయి. వీరిద్దరూ కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు సన్నిహితులుగా చెప్తున్నారు. ఒకే చోట 5 కోట్ల రూపాయల కొత్త నోట్లు దొరకడంతో అధికారులు షాక్ అయ్యారు. ఇదే అంశంపై డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, రైట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. యశోద, ఒకవైపు సామాన్యులు 2000 రూపాయల నోటు కోసం క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చుంటున్న సమయంలో ఇవాళ 1వ తారీఖు చాలా మంది కూడా 2000 రూపాయల కంటే క్యాష్ ఎక్కువ లేని పరిస్థితి. ఇంకోవైపు బెంగళూరులో ఆశ్చర్యకరమైన సంఘటన ఐటీ రైట్స్ లో వెల్లడైంది. ఈ ఉదయం నుంచి బెంగళూరులో 2 సీనియర్ బ్యూరోక్రాట్స్ ఇండ్ల మీద ఐటీ దాడులు చేశారు. దీనిలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 4.7 కోట్ల కరెన్సీ, కొత్త కరెన్సీ లభ్యమైంది. మొత్తం 5 కోట్ల కరెన్సీ లభ్యమైతే 5 కోట్లలో 4.7 కోట్ల కరెన్సీ కొత్త 2000 రూపాయల నోట్లు కావడం గమనార్హం. కేవలం 30 లక్షల కరెన్సీ మాత్రమే పాత 500, 100 నోట్ల ఉంది. సో ఒక విధంగా చెప్పాలంటే సామాన్యుడికేమో ఒకవైపు దొరకట్లేదు నోట్లు, బట్ వీళ్ళకి ఇంత పెద్ద ఎత్తున 4.7 కోట్ల రూపాయల కొత్త కరెన్సీ ఎక్కడ దొరికింది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం క్యాషే కాదు, దాదాపు 7 కిలోల విలువైన బంగారం కూడా దీనిలో దొరికింది. వీళ్ళు సివిల్ కాంట్రాక్టర్స్ గా, తర్వాత బ్యూరోక్రాట్స్ గా చెప్తున్నారు. మొత్తం 10-12 చోట్ల ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు దాదాపు 50 మందికి పైగా సర్చెస్ చేశారని చెప్తున్నారు. ఏదేమైనా ఇంత డబ్బులు ఎక్కడ వచ్చాయి, ఇంత కొత్త క్యాష్ రూపంలో ఉన్న విషయంపై అయితే ఐటీ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అలాగే భరత్, ఇద్దరు అధికారులు కూడా సీఎం సిద్దరామయ్యకు సన్నిహితులు అంటున్నారు. దీనిపై ఏంటి క్లారిటీ? అంటే వీళ్ళు సీనియర్ బ్యూరోక్రాట్స్ గా కర్ణాటకలో ఉన్నారని చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, వీళ్ళు ఎవరికి సన్నిహితులు, ఎవరితో సంబంధం ఉంది అనేది. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కొత్త క్యాష్ 4.7 కోట్ల రూపాయలు దొరకడం. ఈ క్యాష్ తో పాటు చాలా మంది ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ ఐడెంటిటీ కార్డ్స్ బహుశా వీళ్ళు ఎక్స్చేంజ్ రూపంలో మొదట 4000, 4500 రూపాయలు ఎక్స్చేంజ్ ఇచ్చారు కాబట్టి ఆ ఎక్స్చేంజ్ కు సంబంధించిన ఐడెంటిటీ కార్డ్స్ చాలా మంది వ్యక్తులకు సంబంధించిన ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఈ ప్రిమిసెస్ లో దొరికాయని చెప్తున్నారు. వాళ్ళ ద్వారా కొంత మార్చుకొని ఉండొచ్చు. మరికొద్ది రూపాయలు బ్యాంక్ అధికారుల ద్వారా నేరుగా మేనేజ్ చేసి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఈ కరెన్సీ బ్యాన్ తర్వాత నవంబర్ 8 తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ దాడుల్లో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ కొత్త నోట్లలో దొరకడం అనేది ఇదే ప్రథమంగా చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ భరత్.